नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि कृष्णनुते भगवति देशिति भक्तकुटुम्बिनि भूमिकुटुम्बिनि भूमिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि జీబీఎన్ న్యూస్. శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయం భారతదేశ ఏకైక స్వయంభూ దేవత రహస్యం. శ్రీశైల క్షేత్రంలో కొలువైన ఇష్టకామేశ్వరి అమ్మవారు భారతదేశంలోనే ఏకైక స్వయంభూ దేవతగా ప్రసిద్ధి చెందారు. మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక దేవి అవతరణ కాలంలోనే ఈ అమ్మవారు వెలుగులోకి వచ్చినట్లు విశ్వసిస్తున్నారు. క్షేత్ర రహస్యం. ప్రదేశం శ్రీశైలం నుంచి సుమారు 14 నుండి 21 దూరంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చరిత్ర. ప్రాచీన కాలంలో సిద్ధులు, కాపాలికులు మాత్రమే ఈ ఆలయాన్ని పూజించేవారు. దేవి రూపం. పార్వతీదేవి స్వరూపంగా పూజలందుకుంటున్న అమ్మవారు చతుర్భుజ విగ్రహంగా దర్శనమిస్తారు. ఆమె చేతుల్లో శివలింగం, రుద్రాక్షమాల, తామర పుష్పాలుంచి తపస్సు చేస్తున్న రూపంలో కనిపిస్తారు. ఫలితం. నివేదన. భక్తుల కోరికలు తప్పకుండా నెరవేర్చే శక్తి ఈ అమ్మవారికి ఉందని గాఢనమ్మకం. భక్తులు నుదుటిపై కుంకుమ బొట్టు ధరించి పెరుగన్నం, పొంగల్ నివేదిస్తూ 41 రోజులు నియమబద్ధంగా ప్రార్థిస్తే కోరిన ఫలితం లభిస్తుందని విశ్వాసం. దర్శనం తరువాత భక్తులు అంతరంగిక ప్రశాంతత పొందుతారని అనుభవాలు చెబుతున్నాయి. ఆలయానికి మార్గం. రహదారిపై జీపులో ప్రయాణించి చివరగా అటవీమార్గంలో నడక ద్వారా చెంచుగూడాల మధ్య ఈ ఆలయాన్ని చేరుకోవాలి. ముఖ్య గమనిక. సాయంత్రం 5 గంటల తర్వాత దర్శనానికి అనుమతి లేదు. పూజారులు. ఇక్కడి పూజా కార్యక్రమాలను స్థానిక చెంచు గిరిజనులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. नन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि वासिनि विष्णुविलासिनि कृष्णनुते भगवति देशिति भक्तकुटुम्बिनि भूमिकुटुम्बिनि भूमिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि భక్తురాలికి అమ్మవారి దర్శనం ఇచ్చిందని, ఆ అమ్మవారి దర్శనం అనంతరం ఆ చెంచురాలి జీవితంలో వచ్చినటువంటి మార్పులను ఆమె మాటలు ఏం చెప్పాలి స్వామి. ఈ అమ్మవారి గురించి ఏంటమ్మా? ఏంటి అమ్మ పేరేంటి? ఏంటి అసలు అమ్మవారి పేరు ఫస్ట్ కామాక్షి అంటాం మేము. కామాక్షి అంటున్నాము. ఇప్పుడు డెవలప్ అయిన కాడ నుంచి ఇష్టకామేశ్వరి అని అలా. ఎందుకు వచ్చింది అలా పేరు? ఫస్ట్ వచ్చిన పేరు ఈ పేరు మార్చడానికి కారణం ఏంటి? కారణం అంటే ఇష్టకామేశ్వరి అని అలా మార్చారు. అంటే అమ్మవారి పేరు ఫస్ట్ పేరు కామాక్షి. ఓకే. కామాక్షి అయితే ఇష్టకామేశ్వరి అని అలా పెట్టారు. ఏంటి ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత ఏంటి? పొట్టు పెట్టడం ఏదో చెప్తారు కదా, ఏంటి అది? అంటే పెద్దల నుంచి అలాగే ఉంది స్వామి. బొట్టు పెట్టి ఏదైనా కోరికుంటే ఇష్టకామేశ్వరి అని పేరు ఉంది కదా, అలాగే ఇష్టంతో కోరికలు తీరుతాయని అలా వస్తుంటారు. నిత్యం వస్తుంటారు ఇక్కడికి భక్తులు. కోరికలు కూడా చాలా మందికి తీరుతున్నాయి. మీరు ఇక్కడే ఉంటారు కదా, మరి మీకు ఎట్లా అమ్మవారు ప్రతిరోజు మామూలుగా భక్తులు వస్తుంటారా? ఎక్కువగా ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమన్నా ఉత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ? ఏం ఉత్సాహంలో ఏం లేవు. మామూలుగా ఇలా పూజ చేసుకొని వస్తూ ఉంటారు భక్తులు. ఇక్కడ వచ్చేసేటప్పటికి మీకు అమ్మవారు ఇక్కడ ఏమైనా ఎవరికైనా దర్శనం ఇవ్వటం కానీ, ఎవరికైనా కానీ ఏదైనా ఇట్లా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ మీ చెంచు కాలనీలో ఉండేటటువంటి భక్తులకు ఎవరికైనా? ఏం లేదు. అమ్మవారి దగ్గరకు పోయి మాకు ఇలా మా ఆయన నేను ఏం చదువుకోలేదు. ఓకే. నాకు అలా అనిపించింది, మాకు ఏం లేదు తల్లి, చిన్న పిల్లలు 4 ఉన్నారు, మేము ఎలా బతకాలా
మాకు మా ఆయనకు ఒక ఉద్యోగం నాకు ఒక ఉద్యోగం రావాలని చెప్పి నేను అలా కోరుకున్నా. మళ్ళీ చదువుకోలేదు, చేయలేదు. ఓకే. ఆ కోరుకున్న నెలలనే మా ఆయనకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. ఏ ఉద్యోగం వచ్చింది? మా ఆయనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, వెరీ గుడ్, సూపర్. నాకేమో కమిషనర్ మేడం ఇక్కడికి వచ్చి ఇచ్చి వెళ్ళింది. వెరీ గుడ్, వెరీ గుడ్. చదువుకోనటువంటి మీకు నాలెడ్జ్ లేకున్నా కూడా అమ్మవారి కరుణ కటాక్షల వల్ల మా వాళ్ళు చాలా మంది ఉన్నా కూడా వాళ్ళ దాంట్లో నన్నే ఎత్తి నన్ను నిలబెట్టారు. ఓకే. ఇది నిజంగా మేడం అయినా కూడా మా వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉన్నా కూడా నన్నే నిలబెట్టి మేడము ఉద్యోగం ఇచ్చి వెళ్ళింది. అట్లా ఇంకెవరికైనా అలాంటి మంచి రిజల్ట్స్ వచ్చినట్టు? అలా ఇంకేం లేదు, మాకైతే అనుకున్న కోరిక తీరింది. ఓకే. ఇక్కడ అందుకే ఈ పేరు అనేది ఇలా వచ్చింది అనమాట. శుక్రవారం అలా ఏమైనా ప్రత్యేకంగా ఉంటాయా? ఏముండవు ఇక్కడ పూజలు చేయటం కానీ? శుక్రవారం ఎప్పుడైనా ఇంక ఇలాగనే పూజ, మంగళవారం అయినా శుక్రవారం ఎప్పుడు ఇలాగే ఉంటుంది? ఎప్పుడు ఇలాగే. కానీ మాకు అదే మాకు నచ్చింది. ఓకే. ఇక్కడ అడవి ప్రాంతం కదా, మీకు ఎలాంటి వసతులు లేకున్నా కూడా ఇలాగే ఉంటూ అమ్మవారి సేవ చేసుకుంటున్నారు మీరు, అంతే కదా? చిన్న చిన్న కళ్ళు బాగా తెరుచుతుంది మామూలుగా. లోపల చీకటి ఉందా మాకు సరిగ్గా కనపడలేదు. నాకు అలా కనిపించింది. నేను అనుకున్న స్వామి ఇలాగే ఉంటుందిలే అమ్మవారు అని చెప్పి నేను కోరికలు కోరుకున్నా. ఆమె చూస్తుంది బాగా, నాకు అది నాకు అర్థం కాలే, ఇలాగే ఉందేమో అనుకున్నా ఫస్ట్. మళ్ళీ మేము కార్తీక మాసంలో 101 బిందె పోయాలని మేము అనుకున్నాం. మా ఊరిలో పోయొచ్చాడా? పోయొచ్చా? పోసిండ్రా? పోసినాం ఫస్ట్ మేము. ఎవరైనా పోయొచ్చా? మా వారికి మేము అనుకుని పోసినాం 101 బిందె పోయాలని అనుకున్నాం. పోసేటప్పుడు చూస్తే స్వామి ఇంకా మామూలుగా ఉంది. ఇప్పుడు మీరు ఎలా చూసినారో అలాగే ఉంది. అప్పుడు నాకు దడ వచ్చింది స్వామి, నాకు భయం వేసింది. అమ్మవారు చూడగానే బయటకు వచ్చేసిరా. అప్పుడే చూస్తే బాగా తెరిచి చూసింది బాగా. ఇప్పుడు చూస్తే ఏంటబ్బా మా వాళ్ళని అడిగిన అప్పుడే, అమ్మవారు ఇలాగే కళ్ళు మూసుకుంటుందా తెరుచుంటుందా అని అడిగితే, ఎప్పుడు అలాగే తపస్సం చేస్తుంది అమ్మవారు కళ్ళు మూసుకొని అన్నారు. ఇట్లా ఉంటుంది తపస్సు చేసుకుంటా అమ్మవారు, ఇట్లా ఉంటుందా విగ్రహం? తపస్సం చేస్తుంది, తేరు చూడలేదు అన్నారు. నేను పోయినాక తేరు చూసింది స్వామి. చిన్న చిన్న కళ్ళు అయితే బాగా చక్కగా చూస్తుంది. నేను అలాగే చూస్తుందిలే అనుకున్నా. అప్పుడే కోరికలు కోరుకుంటే కోరికలు నెరవేరినాయి. నేను ఏది అనుకున్నా ఆ టైంలో మొత్తం నెరవేరైతే. అమ్మవారికి ఇక్కడ బొట్టు పెడితే మెత్త తగ్గుతుంది, ఇక్కడైనా బొట్టు పెట్టేది? ఆ టైంలో నేను బొట్టు పెట్టినానో పెట్టలేదో తెలియదు స్వామి. ఇంకా మామూలుగా అమ్మవారి ఇక్కడ బొట్టు పెడుతుంటే మెత్త తగ్గుతుంది అంట కదా? అది నేను చెప్తున్నా కదా స్వామి, అది కనిపించే వాళ్ళకే అలా, అదృష్టవంతులకే. మామూలుగా ఇంకా అలాగే ఉంటుంది, కానీ కోరికలు అయితే తీరుతాయి ఎవరికైనా. ఎవరైనా కోరికలు కోరుకుని తీరుతాయి. మా ఇంటి దగ్గర కూడా వచ్చి అమ్మవారు రాత్రిపూట అంతా ఆటో దుంకుతుంటుంది రాత్రిపూట. చిన్న పాపలాగా ఉంటుందా? నాకు దడ వచ్చింది స్వామి, చూడాలంటే అది ఏ రకంగా ఉందో అని చెప్పి నేను చూడలేదు. శబ్దం అయితే మామూలుగా రాదు. అందరు చెప్పే వరకు అది కనిపించకుండా పోయింది. ఇంకా మీరు చెప్పారు అందరికి ఇలా వస్తుంది అమ్మవారు అని చెప్పి? మీకు ఎలా చెప్పానో అలా చెప్పే వరకు ఇంకా కనిపించదు. ఓకే. అందుకని ఇష్టకామేశ్వరి అనే పేరు అనేది మారింది. మనం ఇష్టంతో కోరికలు కోరుకుంటే ఆమె ఇష్టంతో కోరికలు తీరుస్తుంది. అందుకని ఇష్టకామేశ్వరి అని పేరు. గుడి లేకుండా ఓపెన్ ఉండేది అమ్మ ఫస్ట్ బయట చెట్టు కింద స్వామి అమ్మవారు ఉండేది. లింగం ఉంది కదా, అక్కడే అమ్మవారు. ఆ లింగం అక్కడ తీసుకుపోయి ఇక్కడ పెట్టారంట కదా. మళ్ళా మా వాళ్ళు తీసుకెళ్లారులే, గొడవలు పడి తీసుకెళ్ళినారు. ఆ తీసుకెళ్ళిన అయినా కూడా చనిపోయినాడు ఎమ్మటే. పెట్టారు అమ్మవారిని. ఎందుకనమ్మా ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి? గొడవలు పడి మా దేవుడు అని చెప్పి. మీలో కూడా తెగలు ఉన్నాయి ఇక్కడ? ఉంటాయి కదా. మా దేవుడు అని చెప్పి మా ఎవరు తెలియకుండా తీసుకెళ్లారు. తీసుకెళ్లే వరకు మీలాగానే వచ్చినారు భక్తులు పూజకి. వస్తే లేదు, ఇంక లేకుండే వరకు మా వాళ్ళందరూ ఎత్తుకుంటూ పోతే చెట్టు కింద కూర్చోబెట్టినట్టు అమ్మవారిని. ఇంకా ఆయన ఇంకా తీసుకొచ్చి మళ్ళీ అమ్మవారు ఏడుస్తుంది, నీళ్ళు కారిపోతున్నాయి. మా వాళ్ళకి కనిపించింది. ఇక్కడ పెట్టారా? ఇక్కడ పెట్టిన తర్వాతనే ఏడుస్తుంది.
అక్కడ నుంచి తీసుకొచ్చి అంటే అమ్మవారు ఫస్ట్ అక్కడ ఉన్నారా ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు, ఆ, దాచిపెట్టినారు. ఆహా. దాచిపెట్టే వరకు దాచిపెట్టారా? దాచిపెట్టే వరకు ఇంక బతులు వచ్చే వరకు గుళ్ళ లేదు అమ్మవారు. లేకపోయే వరకు మా వాళ్ళు ఎత్తుకుంటూ పోయి తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో కూర్చోపెట్టే వరకు ఏడుస్తుంది. ఇంకా మా వాళ్ళకి కనిపించింది. కనిపించే వరకు ఇంకా ఇక్కడ ఏడవటం అంటే ఎందుకమ్మా ఇట్లా అంటే అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇంకా హ్యాపీయే కదా అమ్మకి? ఆహా, ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అడవిలో పెట్టారని. అంటే నా ప్రతిష్ట స్థానం ఇది కదా, ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడ మీరు గొడవలు పెట్టుకొని నన్ను ఇబ్బంది పెడతానంటే అమ్మవారు. అంటే అసలు అది హిస్టరీ అక్కడ శ్రీశైలంలో జనాలు ఎక్కువ కదా స్వామి, శివుడి దగ్గర తప్పుసం చేయటానికి ఇక్కడికి వచ్చింది. తపస్సు చేయడానికి ఎవరు లేని చోట ఉండాలని వచ్చింది ఇష్టంతో వచ్చి ఇక్కడ ఉంది.